ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, కానీ మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేల కాదాయన. నా రూటే సెపరేట్ అనే రకం. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రతిపక్ష నేతలనే కాదు, అప్పుడప్పుడు సొంత పార్టీ వారిని ఇరకాటంలో పడేస్తూ ఉంటారు. అధికార పక్షంలో ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్నారనే ట్యాగ్ లైన్ అంటించుకున్నారు. గెలిచింది తొలిసారి అయినా ఈ 2 ఏళ్ల కాలంలోనే కాంట్రవర్సీలకు కేర్ అడ్రస్గా మారిపోయారు. అవకాశం చిక్కినప్పుడల్లా సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరుగుబాటు ఎమ్మెల్యేగా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏదా నియోజకవర్గం? వాజ్ ఎ స్టోరీ. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన రూటే సపరేటు అంటూ రోజుకో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు హస్తం ప్రభుత్వాన్ని సైతం ఇరుకున పెడుతున్నాయన్న విమర్శలు అధికార పార్టీలో వినిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని పక్కనబెట్టి తరచూ సంచలన కామెంట్స్, నిర్ణయాలతో వార్తల్లో నిలిచే ప్రయత్నాలు చేస్తున్నాడన్న ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా అది వివాదాస్పదంగానే మారుతుందన్న ప్రచారం లేకపోలేదు. 2023 ఎన్నికల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిపై అనిరుద్ రెడ్డి విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా ఆ నియోజకవర్గ ప్రజల మన్ననలు అందుకున్నారు అనిరుద్ రెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. 2023 ఎన్నికల టైంలో టికెట్ విషయంలో జడ్చర్ల కాంగ్రెస్లో తీవ్ర పోటీ ఉండేది. దీంతో ఒకానొక సమయంలో అనిరుద్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ లభించదనే ప్రచారం కూడా సాగింది. చివరికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అండదండలతో అనిరుద్ రెడ్డి టికెట్ సాధించుకున్నారు. టికెట్ సాధించుకోవడంతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో తనకెవరూ సాటిరారని నిరూపిస్తున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే. తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను పట్టించుకోవటం లేదని, తమను టీటీడీ బోర్డు అవమానపరిచేలా వ్యవహరిస్తోందని గతంలో ఏకంగా చంద్రబాబుపైనే బాణం సంధించారు. 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్లలాంటివని చెప్పిన చంద్రబాబు ఒక కన్ను పోగొట్టుకుంటారా అని విమర్శలు చేశారు. దీనికి తోడు భవిష్యత్తులో తిరుపతిలో తమ సిఫార్సు లెటర్లను ఆమోదించకుంటే తెలంగాణలో ఆంధ్ర వాళ్లు వ్యాపారాలు ఎలా చేస్తారో అంటూ ఇండైరెక్ట్గా హెచ్చరించారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అనిరుద్ రెడ్డికి క్లాస్ పీకినట్టు ప్రచారం జరిగినా ఆయన మాత్రం తాను తగ్గేదే లేదంటూ మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారట. ఏకంగా సొంత ప్రభుత్వ పాలనపైనే విమర్శలు సంధించారు. చెయ్యి తడపందే అధికారులు ఏ పని చేయటం లేదని బాంబు పేల్చారు. అంతేకాదు మంత్రులపైన మాటల తూటాలు పేల్చారు అనిరుద్. ఎమ్మెల్యేలను మంత్రులు పట్టించుకోవటం లేదని, అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరితే తమను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణ గుప్పించారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ శ్రీరాముడిపై చేసిన కమెంట్స్ ని ఖండించారు అనిరుద్ రెడ్డి. తాను అందరు దేవుళ్లను మొక్కుతానని, శ్రీరాముడిని కూడా ఆరాధ్య దైవంగా కొలుస్తానని మీడియా ముఖంగా ప్రకటించి సొంత పార్టీ నేత మంత్రి కొండా సురేఖకు జలకిచ్చారు. ఇలా అనిరుద్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారనే పేరు తెచ్చుకున్నారు. అయితే ముక్కుసూటితనం వల్ల ఆయనకు పార్టీలో కొంత ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఎప్పుడూ కాంట్రవర్సీలతో మీడియాలో ఉండాలని, ఎప్పుడూ హంగు ఆర్భాటాల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సైతం ఆ పార్టీ నేతలే వ్యక్తపరుస్తున్నారట. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే పబ్లిసిటీ అవుతుందన్న వ్యూహంతోనే అనిరుద్ రెడ్డి ముందుకు సాగుతారన్న టాక్ ఉంది. మరికొంతమంది ధైర్యం, దమ్ము ఉన్న యువ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అని ప్రశంసలు కురిపిస్తున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్లలో ఎమ్మెల్యే అనిరుద్ చేసిన కామెంట్స్ 1 కాదు 2 కాదు. ఏపీలో నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి 2 రాష్ట్రాల్లో తన పేరు మారుమోగేలా చేసుకున్నారు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు ఉన్నారని, రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ వారి చేతిలో ఉన్నాయని, వారి కాంట్రాక్టులు రద్దు చేయటమే కాకుండా ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్ చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనిరుద్ రెడ్డి. నల్గొండకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి శిష్యుడని అనిరుద్ రెడ్డికి మొదటి నుంచి పేరుంది. ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యల వెనుక కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉన్నాడన్న ప్రచారం సైతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉంది. గతంలో కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్లోని ఓ హోటల్లో రహస్య భేటీ నిర్వహించారు. ఆ భేటీ వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రమేయం ఉందన్న ప్రచారం పెద్ద దుమారమే రేపింది. తన నైజమే ఇంత, తాను మాట్లాడిందే వేదం, చెప్పిందే శాసనం. లక్షల మంది ప్రజల ఓటుతో గెలిచిన నేను ప్రజాస్వామ్యంలో ఏదైనా మాట్లాడొచ్చు,
స్వపక్షం తప్పులు చేసినా ప్రతిపక్షం తప్పులు చేసినా తాను ఖచ్చితంగా ప్రశ్నిస్తానని అనిరుద్ రెడ్డి చెప్పుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పైసా లేనిదే ప్రజలకు పని జరగటం లేదని ఇటీవల వ్యాఖ్యలు చేశారు అనిరుద్. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, ప్రతి నియోజకవర్గానికి 25 కోట్ల బడ్జెట్ను కేటాయించాలని అధికార పక్షాన్ని డిమాండ్ చేస్తూ సీఎంను సైతం ఇరకాటంలో పడేశారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం మంత్రుల ఇళ్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని మంత్రులపై ఘాటైన విమర్శలు చేశారు. ప్రజల ఓట్లతో గెలిచిన తనకు అవమానం జరిగితే భరించేదే లేదని సీఎంను సైతం నిలదీస్తానని, మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తానే సీఎం అవుతానని అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. అనిరుద్ రెడ్డి ఎప్పుడే మాట్లాడతారో, ఎక్కడ అధికార పీఠాన్ని నిలదీస్తారో, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తారోనన్న సందిగ్ధంలో కాలం వెళ్లదీస్తున్నారట ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు. అనిరుద్ రెడ్డి చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారుతున్నాయన్న ప్రచారం సైతం హస్తం పార్టీలో జోరుగా సాగుతున్నాయట. ఏదేమైనా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అధికార పక్షంలోనే ప్రతిపక్ష నేతగా కీలక భూమిక పోషిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తూనే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ తీరును సైతం విమర్శిస్తూ తనదైన శైలిలో ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారట. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారన్న విమర్శలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. విమర్శలకు తావు లేకుండా నియోజకవర్గ సమస్యలపై మరింత ఫోకస్ చేస్తే జడ్చర్ల అభివృద్ధి దిశగా దూసుకువెళ్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికైనా అనిరుద్ రెడ్డి తన రూటు మార్చుకుంటారా లేక ఇదే దూకుడుతో వ్యవహరిస్తారో చూడాలి.